मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मकदम है। 2024 रियासत तेलंगाना, आंध्र प्रदेश के अलावा दीगर रियासत में आज लोकसभा के इंतखाबात मुनक्किद हुए। जमहूरियत में हर मुल्क के शहरी को यह हक हासिल है कि वो अपने इंतखाबी रायदही का इस्तेमाल कर सके। आज नवीपेट मंडल मौजा सिरनपल्ली में बोधन MLA सुदर्शन रेड्डी ने मुतय्यना पोलिंग बूथ पहुंचकर अपने वोट हक का इस्तेमाल किया और बताया कि तेलंगाना की आवाम को चाहिए कि अपने हक रायदही का 100% इस्तेमाल करते हुए अच्छे उम्मीदवारों का इंतखाब करे और अपने नस्लों के बेहतरीन मुस्तकबिल के लिए और मुल्क की बका के लिए, जमहूरियत के तहफ़्फ़ुज़ के लिए और दस्तूर के तहफ़्फ़ुज़ के लिए वोट का इस्तेमाल बेहद ज़रूरी है। पार्लमेंट एलेक्शन दृष्टिలో పెట్టుకొని అధికారులు అన్ని విధాలుగా చేసినందుకు అభినందిస్తూ, అదే విధంగా బూతులకు పోయిన తర్వాత ఉదాహరణకు వినాయక్ నగర్ 176 బూత్ అధికారులు ఉన్నది సబ్ నంబర్ అని చెప్తున్నాను నేను. ఆ నంబర్ చూడకుండా అన్ని పేజీలు తీసుకుంటూ కనీసం ఒక ఓటర్ 10 మినిట్స్ చేస్తూ ఉన్నారు, వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా కానీ అధికారులు స్పీడప్ చేయండి. స్పీడప్ చేయకుంటే ఏదైనా మీరు కావాలని ఓటింగ్ పర్సంటేజ్ తగ్గించినట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడైనా కానీ వచ్చిన వాళ్ళకి ఇమీడియట్ చేసుకుంటా పోతే అందరు ముగ్గురు ఉంటారు. ఎవరేదో టిక్కులు పెట్టుకుంటే వాళ్ళు పంపిస్తే తొందరగా వస్తే క్యూలు తగ్గుతుంది. ముందే ఎండలు బాగున్నాయి, టెంపరేచర్స్ బాగున్నాయి. కాబట్టి మన టెంపరేచర్స్ ఎక్కువ అవర్స్ పెంచుకున్నాం, అప్ టు 6 వరకు చేసినాం. అటువంటిప్పుడు నిర్లక్ష్యం చేయకుండా చూసుకుంటే మీకు ఓటర్స్ని పంపాలని రిక్వెస్ట్ చేస్తాం.